ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. కీర్తన గ్రంథము 34వ కీర్తన 4వ వచనం చదువుదాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నేను దేవుని యొద్ద విచారణ చేశాను. నాకు భయం లేదని నేను చెప్పను, నాకు భయాలున్నాయి. కానీ దేవుడు నా భయములన్నిటిలోంచి కూడా నన్ను విడిపించాడు. ఎలా చెప్పగలుగుతున్నాడు ఈ మాటను? ఆలోచించండి పిల్లరా. దావీదు ఎప్పుడు కూడా దేవుని ఆరాధించేవాడు, ఆయన స్తుతించేవాడు, దేవుణ్ణి మెప్పించేవాడు. దావీదు ఎప్పుడు దైవ సన్నిధిని గడపడానికి ఇష్టపడేవాడు. దేవుణ్ణి రుచి చూసిన తర్వాత, ప్రారంభించడం తర్వాత ఇంకెప్పటికి కూడా దైవ సన్నిధికి దూరంగా ఉండడానికి ఇష్టపడేవాడు కాడు. దేవుని స్తుతించాడు. ఎందుకు స్తుతించాలి? దేవుడు నిరంతరము మహారాజు అయి ఉన్నాడు. ఆయన ఆరాధించాలి. ఎవరైతే దేవుని స్తుతిస్తూ ఉంటారో, ఆయన ఆరాధిస్తూ ఉంటారో, వారి ఆనందం అంత ఇంత కాదండి. పట్టలేనంత ఆనందిస్తూ ఉంటారు వాళ్ళు. ఆయన సన్నిధానంలో ఎప్పుడైతే దేవుని కీర్తిస్తూ ఉంటారో నెమ్మది ఉంటుంది. అటువంటి వారికి శత్రువులు ఎవరన్నా ఉన్నా సరే దేవుడు చూసుకుంటాడు. శత్రువులను పడద్రోస్తానని చెప్పాడు ఆయన. నిత్యము కూడా ఆయన ఆరాధిస్తుంటాడు. దేవుడు తన చిత్తవృత్తి చొప్పున ప్రతి ఒక్కటి జరిగిస్తూ ఉంటాడు. దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటంటే, రాజు మనస్సును కూడా నీటి కాలువలాగా తిప్పేయగలడు. మన ప్రభు ఏదైనా చేయగలడు, ఏదైనా మార్చగలడు, ఏదైనా చేయగల సమర్థుడు ఆయన. ఎవరైతే ఆయన స్తుతిస్తారో, ఎవరైతే ఆయన సన్నిధిని కోరుకుంటారో, వారికి ఏ భయం ఉన్నా సరే దాన్ని నుంచి తప్పిస్తాడు, విడిపిస్తానని చెప్తున్నాడు. మరి దావీదుకు భయం లేదంటారా? ఉంది. కానీ దేవుని ఎరగక మునిపది. ఎప్పుడైతే ప్రభు సన్నిధిని ఎప్పుడైతే నివసించడం నేర్చుకున్నాడో ధైర్యం వచ్చేసింది. దావీదు వల్లే మనకు కూడా ధైర్యం ఉండాలండి. ఆ ధైర్యం ఉన్నప్పుడే మనం దేవుని చేరగలుగుతాం. ఆయన సమస్త సమస్యల నుంచి కూడా విడిపిస్తాడు. మన మీదకి ఉవ్వెత్తులు లేచేవారిని సైతం కూడా కామ్గా మట్టి కనిపించేయగలిగేటువంటి సమర్థుడు ఆయన. శత్రువుల సంగతి నేను చూసుకుంటానని చెప్తున్నాడు. మనము ఆయన ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించినంత కాలము మనం వర్ధిల్లుతూ ఉంటామండి. దేవుని ఆశ్రయించిన వారు ఆనందంగా ఉంటారు. దేవుని అభయం వారికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. మన బ్రతుకు, మన భద్రత ఎక్కడుందో తెలుసా? ప్రభు పాదసన్నిధి దగ్గరే ఉందండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా, ప్రభువా నేను నిన్ను ఆరాధిస్తాను, నీవే నా అభయం, నా భయాలన్నింటిలో కూడా నన్ను తప్పిస్తావు. ఒక్కొక్కసారి మన జీవితాన్ని మనమే చేతుల విషాదంతో నింపేసుకుంటూ ఉంటాం. విప్పుకోలేని చిక్కుముడులతో మన జీవితాన్ని పాడు చేసేసుకుంటూ ఉంటాం. లిసన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తనండి. ఎలాంటి సమయం అయినప్పటికీ కూడాను మనం ఎప్పుడు కూడా ఆయన సన్నిధిని విడిచిపెట్టకూడదు. ఆయన స్తుతించడం మానకూడదు. ఆయన ఆరాధించడం ఆపకూడదు. అలా మనం జీవించినప్పుడు ఏ శ్రమలు వచ్చినా, ఏ భయంలో నుంచి వచ్చినా వాటన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. అటువంటి విమోచకుడు మనకు దేవుడికి ఉన్నాడు. ఆయన నిత్యము కూడా ఆరాధించుదుము గాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. లెట్ us ప్రే. దయగలిగిన తండ్రి, వందనములు. దావీదు వలె అందరికీ ధైర్యమును అనుగ్రహించండి. ఎటువంటి మరణకరమైన భయములు వచ్చినప్పటికీ కూడా నేను విడిపిస్తానని అభయమిచ్చిన ఆది సంభూతుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ సమస్త మహిమ మా ప్రభువైన క్రీస్తు పేరిట మీకు ఆరోపిస్తున్నాము తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.